విద్యా వ్యవస్థ బాగుంటేనే సమాజం బాగుంటుందన్నారు గవర్నర్ నరసింహన్. హైదరాబాద్లోని రాజ్ భవన్ దగ్గర గవర్నమెంట్ స్కూల్ను గవర్నర్ మొదలుపెట్టారు. గురుకుల విద్యాలయాలతో నాణ్యమైన విద్య అందించేందుకు సర్కార్ పనిచేస్తోందని చెప్పారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మెహమూద్ అలీ, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ రాజ్భవన్ క్వార్టర్స్ ని మేము కట్టాలని కోరుకున్నాను ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారికి. ఒకరోజు ఆయన వచ్చినప్పుడు మా క్వార్టర్స్ అని పడిపోయింది, మా వాళ్ళు స్టాఫ్ వాళ్ళు చాలా కష్టపడుతున్నారు, వాన వస్తే అది కన్స్ట్రక్ట్ చేయాలంటే ఈ రెడీలీ అగ్రీ అండ్ సార్ సార్ మీరు చేసుకోండి అని చెప్పారు. అప్పుడు ముందు అక్కడ రాజ్భవన్ క్వార్టర్స్ స్కూల్ ఉంది, ఆ స్కూల్ కూడా చాలా బ్యాడ్ షేప్లో ఉంది కాబట్టి ఈ స్కూల్ కూడా కన్స్ట్రక్ట్ చేసి పెట్టినాం. కాబట్టి మొదటి ఐ థింక్ ఐడ్ లైక్ టు థ్యాంక్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ for having given us this privilege of having this school in the Raj Bhavan premises. ఒక స్మార్ట్ స్కూల్గా కన్వర్ట్ చేయాలని కంప్యూటర్స్ ఇచ్చారు, స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఇచ్చారు. కానీ దాన్ని మనం ప్రయోగం చేయాలి, అది ముఖ్యం. దానికి టీచర్స్ ఒక పెద్ద బాధ్యత ఉంది. మీరు అందరూ కంప్యూటర్ లిటరేట్ అయ్యి ఈ క్లాసెస్ డిజిటల్ క్లాసెస్గా కన్వర్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఉన్న ఒక్కొక్క స్టూడెంట్ షుడ్ బి డిజిటలీ లిటరేట్ అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్. కాబట్టి ఈ స్కూల్ అనేది ఇట్ షుడ్ బి అ మోడల్ స్కూల్ అండ్ ఇంకా ఈ రాష్ట్రంలోనే దిస్ షుడ్ బి అ రోల్ మోడల్ స్కూల్. దట్ ఈస్ మై అంబిషన్. అంటే ఇక్కడ ఉండే స్టూడెంట్స్, ఇక్కడ ఉండే టీచర్స్ వాళ్ళందరూ దే షుడ్ బి రోల్ మోడల్స్ ఫర్ ద ఎంటైర్ స్టేట్. అంటే ప్రైవేట్ స్కూల్కి అందరూ పోతున్నాం కాబట్టి ఇప్పుడు ఈ గవర్నమెంట్ స్కూల్కి రావాలని, అందరూ గవర్నమెంట్ స్కూల్కే రావాలని నా కోరిక. అండ్ అందరు పిల్లలు డిజిటలీ లిటరేట్ అవ్వాలి. ఐ మేక్ ఇట్ వెరీ క్లియర్ దట్ we will not allow education to be commercialized in Telangana and I will ensure that my government provides quality education in Telangana. నిజంగా కూడా ఈ పాఠశాల వచ్చే 1-2 సంవత్సరాలలో హైదరాబాద్లోనే అత్యంత ప్రముఖమైన పాఠశాల. చివరికి ఈ పాఠశాలకు ఇక సీట్లు లేవు అని నో వేకెన్సీ బోర్డు పెట్టుకునే పరిస్థితి వస్తుందని కూడా నేను ఈ సందర్భంగా అభిప్రాయపడుతున్నాను. ఆ రాజ్ భవన్ హై స్కూల్లో పనిచేసే ప్రతి టీచర్ కమిటెడ్గా పనిచేయాలి, టీచింగ్ స్కిల్స్ను అప్గ్రేడ్ చేసుకోవాలి, మంచి ప్రమాణాలు సాధించే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాలి. ఇదే మన ఇల్లు అనుకొని పనిచేయాలని చెప్పి కూడా నేను ఉపాధ్యాయులందరూ కూడా కోరుతున్నాను. వాస్తవంగా ఒక రోజులో విద్యారంగాన్ని గాడిలో పెట్టగలమని నేను చెప్పలేను. విద్యా వ్యవస్థ ఒక 5, 10, 20 సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురైంది. ఒకే సంవత్సరంలో 2 సంవత్సరాలలోనో 3 సంవత్సరాలలో దాన్ని తిరిగి పట్టాలెక్కించాలంటే కష్టంతో కూడుకున్న పని. గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి డైరెక్షన్లో విద్యా వ్యవస్థను పటిష్టం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.